బ్రేకింగ్ న్యూస్ విశాఖలో అత్యాచారానికి గురైన 3 ఏళ్ల చిన్నారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. పాప ఆరోగ్యం స్థిరంగా ఉండడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసిన న్యూ పోర్ట్ పోలీసులు మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. అనంతరం జువైనల్ హోమ్కు తరలించాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. నిన్న గంగవరం సమీపంలోని రామాలయం వీధిలో 3 ఏళ్ల చిన్నారి అత్యాచారానికి గురైంది. నిందితుడు అదే గ్రామానికి చెందిన వాడిగా గుర్తించారు. నిందితుడు చిన్నారికి బిస్కెట్లు కొనిస్తానని చెప్పి ఇంట్లో నుంచి బయటకు తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. చుట్టుపక్కల వాళ్లకు తెలియడంతో భయంతో చిన్నారిని ఇంటి వద్ద వదిలేసి పరారయ్యాడు. చిన్నారి ఏడుస్తూ తల్లిదండ్రులకు జరిగిన విషయాన్ని చెప్పడంతో నిందితుడి గురించి బయటపడింది. పాప కేజీహెచ్లో చికిత్స పొందుతోంది. రైట్, నిన్న విశాఖలో అత్యాచారానికి గురైన 3 ఏళ్ల చిన్నారి ప్రస్తుతం అయితే కేజీహెచ్లో కోలుకుంటుంది. మా ప్రతినిధి రాజు మరింత సమాచారం. సార్ రాజు, పాప ఆరోగ్యం స్థిరంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. అండ్ జువైనల్ హోమ్కి ఎప్పుడు తరలిస్తున్నారు ఆ నిందితుడిని? గంగవరం సమీపంలోని రామాలయం వీధిలో నిన్న జరిగినటువంటి 3 ఏళ్ల చిన్నారి అత్యాచార ఘటన కలకలం రేపినటువంటిది అయితే ఉంది. అయితే అత్యాచారం చేస్తున్నటువంటి సమయంలో అంటే అప్పుడు మొత్తం చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు కేకలు వేయడంతో ఏం జరిగిందో అర్థం కానటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ ఆ కేకలు వేసిన వెంటనే భయపడినటువంటి నిందితుడు ఆ చిన్నారిని తీసుకుని ఇంటి దగ్గర వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. తర్వాత తీవ్ర రక్తస్రావం కావడంతో తల్లికి జరిగిన విషయం అంతా చెప్పిన తర్వాత ఆ పోలీసులకు అయితే ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు చిన్నారిని విశాఖ కేజీహెచ్కి అయితే తరలించి అక్కడ చికిత్స అయితే అందిస్తున్నారు. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్య పరిస్థితి మంచిగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది, నిలకడగా ఉంది. ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేవని వైద్యులు అయితే చెప్పారు. నిన్నటి నుంచి కూడా ఎమర్జెన్సీలో వైద్యుల పర్యవేక్షణలో అయితే చిన్నారి నుంచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తర్వాత ఈ నిందితుడిని పోలీసులు అయితే అదుపులోకి తీసుకుని విచారణ అయితే చేశారు. గత కొంతకాలంగా ఈ కుటుంబానికి సన్నిహితంగా ఉంటున్నాడు. అతను ఈ చిన్నారి తండ్రి ఆటో డ్రైవర్గా పనిచేస్తూనే శుభకార్యాలకి డ్రమ్స్ వాయిస్తూ ఉంటాడు. అతనితో పాటు కలిసి వెళ్తున్నటువంటి ఈ వ్యక్తి సన్నిహితంగా ఉన్నటువంటి నేపథ్యంలో నిన్న ఇంటికి వెళ్ళినటువంటి సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడం, చిన్నారి నానమ్మ మాత్రమే ఉండడం, తల్లి అతను చిన్నారి తమ్ముడిని అన్నను తీసుకుని స్కూల్కి వెళ్ళినటువంటిది అయితే ఉంది. ఇంట్లో ఇంకెవరో లేకపోవడంతో బిస్కెట్స్ కొనిస్తానని తీసుకెళ్లి అత్యాచారం చేయడానికి ప్రయత్నం చేశాడు. అత్యాచారం చేసిన తర్వాత ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇక్కడ ఏదో జరుగుతుందని కేకలు వేయడంతో భయంతో పరారి తీసినటువంటిది అయితే ఉంది. అయితే ఈ సంఘటన మొత్తం అంతా పోలీసులు దర్యాప్తులో బయటపడినటువంటిది అయితే ఉంది. కానీ మ్యాజిస్ట్రేట్ ముందుకు తీసుకెళ్లేసరికి ఈ నిందితుడు వయసు 17 సంవత్సరాల 11 నెలల 11 రోజులు ఉండడంతో అతను మైనర్గా నిర్ణయించి అతను జువైనల్ హోమ్కి అయితే తరలించారు. ప్రస్తుతం జువైనల్ హోమ్లో ఉన్నాడు. అయితే ఇంకా కేవలం 19 రోజుల్లో అతను మేజర్గా మారే అవకాశం అవుతుంది. ఈ నేపథ్యంలోనే అతను మైనర్ కావడంతో ప్రస్తుతం జువైనల్ హోమ్కి అయితే తరలించినటువంటి పరిస్థితి అయితే ఉంది. చిన్నారి ఆరోగ్య పరిస్థితి కొంత మెరుగుగా ఉన్నటువంటి నేపథ్యంలో కుటుంబ సభ్యులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. కానీ అభంశుభం ఎరిగినటువంటి చిన్న పాపని అత్యాచారం తమతో పాటే కలిసిమెలిసి తిరుగుతున్నటువంటి వ్యక్తి చేసినటువంటి నేపథ్యంలో తీవ్రమైనటువంటి క్షోభకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పటికే చిన్నారికి సంబంధించినటువంటి ఈ అత్యాచారం జరిగినటువంటి నేపథ్యంలో తల్లిదండ్రులు రాజు తమతో పాటే తమ తండ్రితో కలిసి వర్క్ చేస్తాడని చెప్తున్నారు. అంటే తన నేచర్ ఎప్పుడు వాళ్ళు గమనించలేదని చెప్తున్నారా? అంటే మొదటి నుంచి వాళ్ళతో ఎప్పటి నుంచి ఈ వ్యక్తి అసోసియేట్ అయి ఉన్నాడు, వాళ్ళతో ఎప్పటి నుంచి పనిచేస్తున్న క్రమంలో అసలు నైజం ఏంటి, ఇటువంటి వ్యక్తిత్వం ఇటువంటి క్యారెక్టర్ ఉన్నటువంటి వ్యక్తి అని ఎప్పుడు వాళ్ళు పసిగట్టలేదా? ఏం చెప్తున్నారు దాని గురించి? గడిచిన 3 సంవత్సరాలు పైబడి వాళ్లతోనే కలిసి ఇతను నిందితుడిగా చెప్పబడుతున్నటువంటి వ్యక్తి కలిసిమెలిసి వాళ్ళతోనే ఉంటూ చిన్న వయసు కావడంతో వాళ్ళు కూడా ఇంట్లో ఉన్నటువంటి తమ సొంత పిల్లాళ్ళలాగానే చూసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వస్తూ పోతూ ఉంటాడు. కాబట్టి ఈ నైజం అంటే ఈ కోణాన్ని ఆ తల్లిదండ్రులు అయితే గమనించలేదు, చుట్టుపక్కల వాళ్ళు కూడా గమనించలేదు. కానీ మనము అబ్జర్వ్ చేస్తున్న దాని ప్రకారం చూస్తే తనకి ఆ తల్లిదండ్రులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఎవరూ లేరు. కొంచెం మెంటల్గా డిస్టర్బ్ అయినటువంటి వ్యక్తిగా గుర్తించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చిన్న వయసులో ఎలాంటి ఆసరా లేకపోవడంతో కొంత జులాయిగా తిరుగుతూ ఉంటాడు. ఈ నేపథ్యంలోనే ఈ డ్రమ్స్ వాయించడానికి శుభకార్యాలకు వాటికి వెళ్తూ ఉంటాడు. ఈ కుటుంబంతో సన్నిహితంగా ఉన్నటువంటి నేపథ్యంలో వయసు చిన్నది కాబట్టి తమతోనే కలిసి ఉన్నాడు, ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదనుకుని తల్లిదండ్రులు అయితే భావించారు. కానీ ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడతాడని బహుశా వాళ్ళు ఊహించి ఉండకపోవచ్చు. పోలీసుల విచారణలో ఇవన్నీ తేలినాయి. అతను మానసికంగా కొంత డిస్టర్బ్గా ఉన్నటువంటి విషయం బయటపడడం, తర్వాత వయసు కూడా మైనర్ కావడంతో అతను జువైనల్ హోమ్కి అయితే ప్రస్తుతం తరలించి
తరలించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అతనికి అంటే మరొక 19 రోజుల్లో అతను మైనార్టీ మేజర్గా వయసు అయితే వస్తుంది కాబట్టి 18 సంవత్సరాలు నిండితే కాబట్టి తర్వాత మ్యాజిస్ట్రేట్ అతని మీద ఏమన్నా సీరియస్ యాక్షన్ తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. ప్రస్తుతం జువైన్ హాల్ హోమ్కి అయితే తరలించినటువంటి పరిస్థితి అయితే ఉంది. రోజు రోజుకి ఈ సంఘటనలు పెరిగిపోతూనే ఉన్నాయి. గడిచినటువంటి 3 రోజుల క్రితం మనం మదనపల్లి ఇన్సిడెంట్ చూసిన తర్వాత అంత దారుణంగా, ఎందుకంటే అటు మదనపల్లిలో కానీ తునిలో జరిగినటువంటి సంఘటనల విషయంలో నిందితులంతా కూడా వెళ్ళి చెరువులో దూకి స్వయం ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ సంఘటనలన్నీ రోజు టీవీలో చూస్తున్నారు, యూట్యూబ్లో చూస్తున్నా కూడా ఎందుకు వాళ్ళలో ఆ పరిపక్వత రావడం లేదో అర్థం కానటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పుడు కూడా ఈ సంఘటన జరిగిన మరుసటి రోజు, అంటే మదనపల్లి సంఘటన జరిగిన మరుసటి రోజే 3 ఏళ్ల చిన్నారి మీద అగత్యానికి పాల్పడి అత్యాచారం చేసినటువంటి ఘటన అయితే వెలుగు చూసినటువంటి రైట్ రాజు. అయితే ఇంకో 19 రోజులు మాత్రమే, అంటే తను మేజర్గా గుర్తించడం కోసం 19 రోజులు తక్కువగా ఉంది. అంటే ఇప్పుడు టెక్నికల్గా జువెనల్ హోమ్కి, అంటే ఒక మైనర్కి ఏవైతే సెక్షన్స్ చట్టాలు వర్తిస్తాయో అవే వర్తిస్తాయా, లేదా ఇందాక మీరు అన్నట్టుగా ఆ 19 రోజులు కేసు ప్రాసెస్లో భాగంగా 19 డేస్ కూడా గడిస్తే అప్పుడు మేజర్ అవుతాడు కాబట్టి వేరే సెక్షన్స్ ఏమైనా వర్తించే అవకాశం ఉందా? లీగాలిటీస్ ఏం చెప్తున్నట్టుగా తెలుస్తోంది రాజు. అంటే ఖచ్చితంగా ఇప్పుడు 17 సంవత్సరాల 11 నెలల 11 రోజులు ఇంకా 19 రోజులు ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అతను జువైనల్ హోమ్కి తరలించారు. జువైనల్ అంటే ఇంకా మైనరే కాబట్టి జువైనల్కి సంబంధించినటువంటి సెక్షన్స్తోనే మాత్రమే అతన్ని జువైనల్ హోమ్కి పంపినటువంటిది అయితే ఉంది. కానీ ఛార్జ్షీట్ ఫైల్ చేసే సమయానికి ఈ సెక్షన్స్ అన్నింటినీ కూడా ఆల్టర్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఛార్జ్షీట్ ఫైల్ చేసే సమయానికి అతను మేజర్ అయి ఉంటే, ఎందుకంటే జువైనల్ హోమ్కి తరలించే సమయానికి అతనికి 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు లేదా 7 సంవత్సరాలు ఇట్లా ఉంటే అతను ఒకవేళ శిక్ష పడినా కూడా 10, 12, 7 సంవత్సరాలు ఇలా శిక్షలు పడితే జువైనల్ హోమ్లో ఉంచే అవకాశం అయితే ఉంటుంది. కానీ అతను మేజర్గా కాకముందే మైనర్గా ఉన్నటువంటి సమయంలోనే ఇతను క్రిమినల్ మెంటాలిటీ ఉన్నటువంటి నేపథ్యంలో కేవలం 19 రోజులకే ఇతను మేజర్గా తన వయసు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ ఛార్జ్షీట్ ఫైల్ చేయడానికి 6 నెలల సమయం ఉంటుంది. కాబట్టి ఈలోపు సెక్షన్స్ కూడా ఆల్టర్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఆ సెక్షన్స్ని మళ్ళీ ఆల్టర్ చేసిన తర్వాత ఖచ్చితంగా అతను మేజర్గా పరిగణింపబడతాడు. కాబట్టి మేజర్కి ఉండే సెక్షన్స్ని మళ్ళీ ఆల్టర్ చేసి ఖచ్చితంగా అతనికి శిక్ష పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా అతను మైనర్గా మాత్రం జువైనల్ హోమ్లో ఉంచరు. తన వయసు దాటిన తర్వాత అతను మళ్ళీ సెంట్రల్ జైలుకి అయితే పంపించే అవకాశం అయితే కనిపిస్తుంది. రాజేష్. రైట్, థ్యాంక్ యూ రాజు. చిన్నారి అయితే సేఫ్గా ఉంది. నిన్న విశాఖపట్నంలోని గంగవరం సమీపంలో రామాలయం వీధిలో ఒక 3 సంవత్సరాల బాలిక పైన అఘాయిత్యానికి ఒడిగట్టాడు ఆ నిందితుడు. సో ఆ నిందితుడు అయితే ప్రస్తుతం జువైనల్ హోమ్కు తరలించారు. ఎందుకంటే తన వయసు ప్రకారం 17 సంవత్సరాల 11 నెలల 11 రోజులు, అంటే మేజర్ కావడానికి 18 సంవత్సరాలు నిండి ఉండాలి. సో ఒక 19 రోజులు తక్కువగా ఉంది కాబట్టి ప్రస్తుతం అయితే జువైనల్ హోమ్కు తరలించారు. జువైనల్ హోమ్లో ఉన్నటువంటి వాళ్ళకి ఎటువంటి సెక్షన్స్ వర్తిస్తాయో ఆ చట్ట ప్రకారం ప్రస్తుతం అయితే అటువంటి సెక్షన్సే తనకు కూడా వర్తిస్తున్నాయి. అయితే 19 రోజులు నిండిన తర్వాత మరి ఏమైనా సెక్షన్స్ మార్చడానికి వీలుంటుందా? ఎందుకంటే మైనర్గా ఉన్నటువంటి సమయంలో జరిగినటువంటి క్రైమ్ కాబట్టి ఇవే సెక్షన్స్ కంటిన్యూ అవుతాయనేది కొంత వాటిపైన ఇంకా న్యాయ నిపుణుల నుంచి కొంత క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. అయితే గంగవరం సమీపంలో నిన్న అఘాయిత్యానికి పాల్పడేటువంటి వ్యక్తి ప్రస్తుతం అయితే జువైనల్ హోమ్లో ఉన్నాడు. చిన్నారి కేజీహెచ్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటుంది. ప్రస్తుతం అయితే చిన్నారి సేఫ్గా ఉన్నట్టుగా తెలుస్తోంది.